తెలుగు సినిమా గత 10 ఏళ్లలో సాధించిన విజయాలు దేశవ్యాప్తంగా చర్చకొచ్చాయి. భారీ నిర్మాణ విలువలు, పాన్ ఇండియా ఆలోచన, సాంకేతిక నైపుణ్యం, ప్రపంచ స్థాయి విజువల్స్తో తెలుగు సినిమా తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అదే టైంలో తమిళ సినిమా కూడా తనదైన బలాలతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం చూస్తే తెలుగు హీరోలు తమ ఇమేజ్ను దాటి కొత్త కథలు, కొత్త పాత్రలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, నాని, మహేష్ బాబు, ప్రభాస్ వంటి నటులు ప్రతి సినిమాతో కొత్తదనం తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కమర్షియల్ అంశాలు కొనసాగిస్తూనే పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా శ్రమించడానికి సిద్ధపడుతున్నారు. ఈ ధోరణి తెలుగు సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. మరోవైపు తమిళ సినిమాలో కూడా విభిన్న కథలు, ప్రయోగాత్మక చిత్రాలు, బలమైన రచనకు ఎప్పటినుంచో మంచి పేరుంది. అక్కడి దర్శకులు సామాజిక అంశాలు, భావోద్వేగాలు, వాస్తవికతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ ఉంటారు. అయితే తెలుగు పరిశ్రమలో కనిపిస్తున్న భారీ స్థాయి పాన్ ఇండియా ప్రణాళికలు, మార్కెట్ విస్తరణ వంటి అంశాలు ప్రస్తుతం మరింత వేగంగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో తమిళ హీరోలు కూడా మరింత వైవిధ్యమైన పాత్రలు, భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రెండు పరిశ్రమలు ఒకదానికి మరొకటి గమనిస్తూ పరస్పరం నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. పోటీ అనేది కేవలం కలెక్షన్స్ లో కాదు, మంచి కథలు చెప్పడంలో, సాంకేతికతను వినియోగించడంలో, ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కూడా ఉంటుంది. రానున్న రోజుల్లో ఇండియన్ సినిమాను తెలుగు హీరోలే పూర్తిగా శాసిస్తారని అప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. సినిమా విజయాన్ని కథ, దర్శకుడు, సంగీతం, సాంకేతిక నిపుణులు, నటీనటుల సమిష్టి కృషి నిర్ణయిస్తాయి. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. ప్రస్తుతం తెలుగు సినిమా దేశవ్యాప్తంగా ట్రెండ్ను సెట్ చేసే స్థాయిలో ఉంది. ఆ ఊపును నిలబెట్టుకుంటూ, మంచి కథలు ఎంపిక చేసుకుంటూ, నిరంతరం కొత్తదనాన్ని అందిస్తే తెలుగు సినిమా భారతీయ సినీ పరిశ్రమలో అగ్రస్థానంలో కొనసాగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల మధ్య పోటీ కంటే ఒకదానిని మరొకటి మెరుగుపరిచే ఆరోగ్యకరమైన పోటీ భారతీయ సినిమాకే మేలు చేస్తుంది. ప్రేక్షకులు మంచి సినిమాను భాషతో కాకుండా నాణ్యతతో ఆదరిస్తున్న ఈ కాలంలో చివరికి గెలిచేది మంచి కంటెంటే అని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.